హాయ్ వెల్కమ్ టు మై వైటీ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? ఈరోజు నేను మిల్ మేకర్ రైస్ చేస్తున్నాను మా బాబుకి బాక్స్లో కోసమని. మీరేం చేశారు ఈరోజు టిఫిన్? ఈ ఇయర్ మా బాబు 10th క్లాస్. ఎన్ని మార్క్స్ వస్తాయో, ఎలా చదువుతుండో ఏమో నాకైతే తెలియదు, కానీ నా పని అయితే ఇంట్లో వాడికి టైం టు టైం బాక్స్ పెట్టడం, టిఫిన్ పెట్టడం ఇదే. ఇంకా యాజ్ యూజువల్గా అందరి మదర్స్ చేసేదే. నేనేమి స్పెషల్ ఏం కాదు. కాకపోతే ఈ ఇయర్ 10th క్లాస్ కదా, కా కొంచెం నాకు రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి అనిపిస్తుంది. అసలు వాడు 10th క్లాస్ చదవడమేమో కానీ నేనే 10th క్లాస్ చదివిన ఫీలింగ్ వస్తుంది నాకు. నాకే పని ఎక్కువ అవుతుంది. ఈవినింగ్ బాక్స్, మధ్యాహ్నం బాక్స్, మార్నింగ్ టిఫిన్. వాడు 24 అవర్స్ స్కూల్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ప్లస్ ఇక్కడ నుంచి బాక్సులు టైం టు టైం వండి పెట్టి పంపించేసరికి నాకు అవుతుంది ఇంట్లో పని, వంట పని అన్నీ చేసుకునేసరికి కొంచెం ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది. హాలిడేస్లో అంత పని అనిపించదు, ఎందుకంటే కొంచెం వీళ్ళు లేటుగా లెగుస్తారు, లేటుగా తింటారు కాబట్టి మనం కూడా నిదానంగా లెగిచి చేసుకోవచ్చు. కానీ టైం టు టైం చేయాలంటే స్కూల్స్కి వెళ్ళే టైం అప్పుడు తొందర లేవాలి, తొందర చేయాలి, కొంచెం పని ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది నాకు, అంతే. నేనైతే ఎక్కువ ప్రెజర్ పెట్టానండి. ఇన్ని మార్కులు రావాలి, అన్ని మార్కులు రావాలని ప్రెజర్ అసలు పెట్టను. వాడికి ఎంత చదవగలిగితే అంత చదివి ఎలా రాయగలిగితే అలా రాసి, కాకపోతే కొంచెం ఎక్కువ మార్కులు వచ్చేటట్టు ట్రై చేయమని చెప్తాను, అంతేగాని ఎక్కువ ప్రెజర్ అయితే పెట్టను వాడి మీద. ఈ రోజుల్లో పిల్లల్ని పేరెంట్స్ చాలా ప్రెషర్ పెడుతున్నారు కొంతమంది, అందరు కాదు. ఆ పిల్లలు కొంతమంది చదవలేక ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను కూడా చాలామందిని చూశాను. నాకు తెలిసిన ఒక అమ్మాయి అయితే బాగా చదువుతుంది. ఆ అమ్మాయి ఫస్ట్ క్లాస్ వస్తుంది. అయినా కానీ వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ 1 మార్క్ 2 మార్క్స్ కోసం అని ఎంత ప్రెషర్ పెట్టేసరికి ఆ అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోయింది. అప్పటి నుంచి నాకైతే చాలా భయం పిల్లల్ని ప్రెజర్ పెట్టాలంటే. అసలు నేను ఎప్పుడూ ప్రెజర్ పెట్టలేదు, చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఎక్కువ ప్రెజర్ ఏం పెట్టలేదు. నార్మల్ స్టూడెంట్. నా పెద్ద కొడుకు అయితే నార్మల్ స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్, పెద్ద క్లాస్ ఫస్ట్ ఏం కాదు. అయినా కానీ నేనేం ప్రెజర్ పెట్టాను. కాకపోతే కొంచెం మోటివేట్ చేస్తూ ఉంటా. అక్కడ సీట్ వస్తుంది, ఇక్కడ సీట్ వస్తుంది, మంచి మార్క్స్ వస్తే, అంత మంచి చదువుకుంటే మంచి జాబ్స్ వస్తాయి, మంచి ఫ్యూచర్ బాగుంటుంది నీకు అని కొంచెం వాడికి ఇంట్రెస్ట్ పెరిగేటట్టు మోటివేట్ చేస్తా, అంతే తప్పించి